వెజ్ కర్రీ అయినా నాన్ వెజ్ కర్రీ అయినా టేస్ట్ మరింతగా పెరగాలంటే గరం మసాలా కంపల్సరీ. అయితే హోమ్ మేడ్ గరం మసాలా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ గరం మసాలా తయారీకై స్టవ్ పై ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, అలాగే 2 బిర్యానీ ఆకుల్ని తుంచి వేసుకోవాలి. వీటన్నిటిని కూడా కొద్దిసేపు సాటేస్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోండి. తరువాత 3-4 స్టార్ ఫ్లవర్స్, 3 నుంచి 5 దాల్చిన చెక్క ముక్కలు, అలాగే 4 జావిత్రిని తీసుకుని నలుపుకొని ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత 3 మరాఠీ మొగ్గ, 12 నుంచి 15 యాలకులు, 1 టేబుల్ స్పూన్ లవంగాలు, 3 నల్ల యాలకులు, వీటన్నిటినీ కూడా వేసుకున్న తర్వాత కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ షాహీ జీరా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ సోంఫ్, వీటన్నిటినీ కూడా వేసుకున్న తర్వాత కలుపుతూ రోస్ట్ చేసుకోవాలి. అయితే లో ఫ్లేమ్లో కొద్దిగా వేడయ్యే వరకు మాత్రమే వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత వీటిని స్టవ్ ఆపేసి వేరొక ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఈ దినుసుల్ని క్వాంటిటీ కరెక్ట్గా మెజర్ చేసుకుని వేసుకోండి. ఆ తర్వాత మంచిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఈ పొడి ఫ్రెష్గా ఉండటం కోసమై కొద్దిగా ఉప్పుని కూడా ఇందులో యాడ్ చేసుకుని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పొడిని వెంటనే స్టోర్ చేసుకోకుండా వేరొక పాత్రలోనికి తీసుకుని కొద్దిగా చల్లారిన దాకా అందులోనే ఉంచుకుని ఆ తరువాత ఒక గ్లాస్ జార్లోకి వేసుకుని స్టోర్ చేసుకున్నామంటే గరం మసాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా నేను చెప్పిన విధంగా మీరు కూడా అన్నిటినీ కూడా జాగ్రత్తగా వేపుకొని చేసుకున్నారంటే 6 నెలల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.